వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. 2021లో ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కసితో ఉన్నారా? త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వెలువడుతున్న భారీ ఉద్యోగ నోటిఫికేషన్లకు సిద్ధమవుతున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది ఆర్సీ ఎగ్జామ్స్ మొబైల్ యాప్. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలిటీని గత 25 సంవత్సరాలుగా బోధిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన డాక్టర్ జి ప్రభాకర్ రెడ్డి సార్ ఎకానమీని విశ్లేషణాత్మకంగా బోధించడమే కాదు, ఎకానమీని కరెంట్ అఫైర్స్ తో అనుసంధానించి చెప్పగల ఏకైక లెజెండరీ ఫ్యాకల్టీ పాషా సార్. అలాగే రైట్ చాయిస్ అకాడమీని స్థాపించిన కొద్ది కాలంలోనే వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్ది యంగ్ డైనమిక్ లీడర్, ఇండియన్ ఎడ్యుకేషన్ అవార్డులే కాదు, యూత్ లో నుంచి ఫాలోయింగ్ సంపాదించిన రైట్ చాయిస్ ఆర్సీ ఎగ్జామ్స్ చైర్మన్ మెండం కిరణ్ గారు రాష్ట్రంలోని నంబర్ 1 ఫ్యాకల్టీలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేలాది మంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు పోటీ పరీక్షల ఆన్లైన్ కోచింగ్ విధానం, ప్రిపరేషన్ గైడెన్స్ ను అందించేందుకు ప్రస్తుతం మనతో లైవ్ డిస్కషన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. సో కిరణ్ గారు చెప్పండి, వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దారు మీరు, అండ్ ప్రెసెంట్ ఆర్సీ ఎగ్జామ్స్ మొబైల్ యాప్ అనే ఒక యాప్తో మీరు ముందుకు వచ్చారు. సో ఈ యాప్ ఎలా ఉపయోగపడుతుంది అంటారు స్టూడెంట్స్కి ఆన్లైన్లో? ఓకే, థ్యాంక్ యూ మేడం. రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఏపీ కావచ్చు, త్వరలో భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నాయి. ఒకవైపు సమాజంలో కరోనా విలయతాండవం చేస్తుంది, కరోనా స్ట్రెయిన్ అని చెప్పి కొత్తగా వస్తుంది, సెకండ్ వేవ్ అంటున్నారు. ఇలాంటి సమయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు కోచింగ్కి వెళ్ళి, ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళి తీసుకొని ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే స్థితిలో లేరు. సో ఇలాంటి సమయంలో గ్రామీణ స్థాయిలో ఉన్న విద్యార్థులకు అత్యుత్తమమైన నాణ్యమైన కోచింగ్ని అందించేందుకే మనం ఆర్సీ ఎగ్జామ్స్ మొబైల్ యాప్ను తీసుకొని రావడం జరిగింది. ఈ ఆర్సీ ఎగ్జామ్స్ మొబైల్ యాప్ తీసుకురావడంలో ముఖ్య ఉద్దేశం ప్రధానంగా 3 క్రైటీరియా పెట్టుకున్నాము. ఒకటి ఫ్యాకల్టీలు, లెజెండరీ ఫ్యాకల్టీలు మా టీంలో ఉన్నారు. వీళ్ళని మించిన వాళ్ళు తెలుగు రాష్ట్రాలు లేరని నేను గర్వంగా చెప్పగలను. అలాగే అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానం, మేము ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం 4K టెక్నాలజీ కావచ్చు, రియల్ టైమ్ గ్రాఫిక్స్ కావచ్చు, యానిమేషన్స్ కావచ్చు. ఒక స్టూడెంట్ క్లాస్లో ఉండి నేరుగా సార్ పాఠం వింటున్న అనుభూతి కలిగించేలాగా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నాం. అలాగే ఫీజు విషయం, ఫీజు చాలా క్రైటీరియా ఉంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థి హైదరాబాద్ వచ్చి లేదా జిల్లా కేంద్రాలకు వచ్చి కోచింగ్ తీసుకోవాలంటే దాదాపు వేలల్లో వ్యవహారం, అంటే 50,000 నుంచి ₹1,00,000 వరకు ఆయా కోచింగ్ స్థాయిని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అదే మేము 10,000 లోపే, ఎస్ఐ కానిస్టేబుల్కి అయితే 5,000 లోపు, గ్రూప్ 2 వాళ్ళకి 10,000 లోపే అత్యున్నతమైన నాణ్యమైన కోచింగ్ అందిస్తున్నాము. ఇప్పటికే గత వారంలో ఈ యాప్ని రిలీజ్ చేశాము. వేలాది మంది విద్యార్థులు తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ప్రిపేర్ అవుతున్నారు. అత్యుత్తమైన ఫీడ్బ్యాక్ వస్తుంది. దీన్ని ఉపయోగించుకొని ఈ సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో మీ కళల ఉద్యోగం సాధించాలని ఆర్సీ ఎగ్జామ్ తరపున, మా టీం తరపున బలంగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. రైట్. సో ప్రభాకర్ రెడ్డి గారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో ఈ ఆన్లైన్ కోచింగ్ ఎట్లా హెల్ప్ అవుతుంది అంటారు? యాక్చువల్గా గత కొంతకాలం నుండి రెండు రాష్ట్రాల్లో కూడా అనేక లక్షలాది మంది విద్యార్థులు నోటిఫికేషన్ల కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మరి రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా వస్తున్నటువంటి సమాచారం, పేపర్లో వస్తున్నటువంటి సమాచారాన్ని అనుసరించి రెండు చోట్ల కూడా నోటిఫికేషన్లు భారీగా రాబోతున్నాయి. అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నాయి. ఇలాంటి సమయంలో మానవ సమాజం, మానవాళి ఒక విపత్తును ఎదుర్కొంటున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలో ఆఫ్లైన్లో క్లాసులు నిర్వహించటం అనేది ఎవరూ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఈరోజు కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అంటే రోజువారీ జరిగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్సే అంటే వాటిని ఇప్పటికి కూడా ఓపెన్ చేయటం మీద క్లారిటీ లేదు. మరి ఇలాంటి సందర్భంలో ఈ యాప్ ఏదైతే ఉందో ఆన్లైన్ ద్వారా కోచింగ్ తీసుకోవటానికి ఇది ఒక చక్కని అవకాశంగా దృష్టి అందించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే లక్షలాది మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు, వేరు ప్రాంతాల్లో ఉన్నారు. వారందరూ కూడా మరి సిటీకి, అంటే హైదరాబాద్ కావచ్చు లేక ఇతర సెంటర్లకు కానీ వచ్చి కోచింగ్ తీసుకునేటువంటి స్తోమత లేనటువంటి వాళ్ళకు కూడా అతి తక్కువ ఫీజుతోని ఇది రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. పైగా ఇక్కడ ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటంటే ఆఫ్లైన్లో ఒకసారి క్లాసు విన్నప్పుడు ఆ విద్యార్థి తర్వాత మళ్ళీ అంటే ప్రశ్నించటానికి కానీ లేకుంటే తనకు ఉన్నటువంటి డౌట్స్ నివృత్తి చేసుకోవటం కానీ అలాంటి అవకాశం తరచుగా రాలేకపోవచ్చు. అలాంటి సందర్భంలో విద్యార్థులు ఈ యాప్ ద్వారా అంటే తమ యొక్క డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇందులో వచ్చేటటువంటి మామూలుగా అంటే సమాచారం ఏదైతే ఉందో దాన్ని పదే వినటానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ కొన్ని సందర్భాలలో తాను పనిచేస్తూ కూడా వినటానికి అవకాశం ఉంటుంది. కాకుంటే
నేను ఇచ్చేటటువంటి ఇంపార్టెంట్ అని సలహా ఏమిటంటే వినటం మాత్రమే కాదు, దాన్ని నోట్ చేసుకోవటం ద్వారా, అంటే మీ యొక్క ఓన్ నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవటం ద్వారా దీన్ని ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది అంటే ప్రతి వ్యక్తి కూడా అంటే తాను ఏ సందర్భంలోనైతే తాను ఎంతైతే ఇంట్రెస్ట్గా సినిమాలు లేకుంటే అలా ఎట్టయితే చూసినప్పుడు తాను అనుభూతిని పొందుతాడో ఇక్కడ సబ్జెక్టు కావాలనుకునేటటువంటి విద్యార్థులు కూడా అలాంటి అనుభూతిని పొందటానికి అవకాశం ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగం, ముఖ్యంగా ఇప్పుడు రాబోతున్నటువంటి నోటిఫికేషన్, ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, పోలీసు ఉద్యోగాలు ఏవైతున్నాయో ఇలాంటి వాటికి ఇది ఖచ్చితంగా చాలా అంటే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇది చాలా అంటే ఉపయోగపడుతుంది. దీన్ని వినియోగించుకోవటానికి విద్యార్థులు ఆసక్తి చూపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. రైట్. సో పాషా గారు మీరు చెప్పండి, ఎకానమీకి సంబంధించి పోటీ పరీక్షలో చాలా ప్రాధాన్యత ఉంటుంది అండ్ అలాగే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో 150 మార్క్స్కి ఒక పేపర్ కూడా ఉంటుంది. సో దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటారు? ఇటీవల నిర్వహిస్తున్నటువంటి పోటీ పరీక్షల్లో ఎకానమీ అనేది కీలకంగా మారింది. అటు ఎస్ఐ కానిస్టేబుల్లలో జనరల్గా 20 to 25 మార్క్స్ అడగడము, మరి పర్టికులర్గా ఈ 2 రాష్ట్రాలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ప్రధాన పరీక్షల్లో ఎకానమీ అనేది 150 మార్క్స్గా ఉంది. ఈ 150 మార్క్స్గా ఉన్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి పోటీ పరీక్షలో విజయం సాధించాలంటే అభ్యర్థి వ్యూహాత్మకంగా చదవవలసిన అవసరం ఉంటుంది. ఈ అంశాలన్నీ కూడా విశ్లేషించుకుంటూ, బేసిక్స్ అంశాలు చదువుకుంటూ, కాంటెంపరీ ఇష్యూస్ను జోడించుకుంటూ చదివినప్పుడే ఇక్కడ విద్యార్థి ఈ పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎకానమీ అనేటటువంటి సబ్జెక్టు కొంతవరకు డిఫికల్టీగా ఉన్నప్పటికీ కూడా దీన్ని బేసిక్స్ అంశాలు ఏదైతే మూలాంశాలు ఉంటాయో ఆ మూలాంశాలను బాగా అధ్యయనం చేస్తున్నప్పుడు ఇది కష్టమైనటువంటి అంశం కాదు. ఇప్పుడు విద్యార్థి లక్ష్యంగా ఎంచుకున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి పోటీ పరీక్షల్లో అభ్యర్థి కొంతవరకు నిరంతరంగా శ్రమించవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్సీ ఎగ్జామ్స్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా అభ్యర్థికి పలు విధాలుగా మనం తీసుకున్నటువంటి కేర్ ఉంటుంది కాబట్టి అభ్యర్థి మంచిగా దీని మీద విశ్లేషణాత్మకంగా వెళ్ళగలిగినట్లయితే తప్పకుండా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎట్లాంటి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇది నిరంతరంగా డైనమిజంతో కూడుకున్న సబ్జెక్ట్ కాబట్టి అభ్యర్థులు కొంత శ్రద్ధ పెట్టవలసిన అవసరం అయితే ఉంటుందండి. సో కిరణ్ గారు మీరు చెప్పండి, మీరు అందిస్తున్న కోర్సులు వాటి ఫీజ్ డీటెయిల్స్ చెప్పండి. అంటే ఒక సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేట్లుగా ఉంటుందా? ఆర్సీ ఎగ్జామ్స్ ద్వారా ప్రస్తుతం 4 కోర్సులు లాంచ్ చేయడం జరిగింది. తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే గ్రూప్ 2, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే గ్రూప్ 2, మొత్తం 4 కోర్సులు. ఈ 4 కోర్సులు కూడా ఆయా సిలబస్కి అనుగుణంగా మన ఫ్యాకల్టీలతో ఆయా సపరేట్గా చెప్పించడం జరుగుతుంది. అలాగే ఫీజు విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో ఉండే విద్యార్థులు ఎక్కువ ఫీజు భరించలేరు కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి 5,000 లోపు, అలాగే గ్రూప్ 2 వాళ్ళకి 10,000 లోపు ఫీజుని మనం పెట్టడం జరిగింది. దీంట్లో కూడా వాస్తవానికి ఫీజు విషయానికి వస్తే ఎస్ఐ కానిస్టేబుల్కి 3,700 ఫీజే మనం డిసైడ్ చేస్తాం. కానీ ప్రభుత్వానికి 18% జీఎస్టీ, అలాగే 6% యాప్ ఛార్జెస్, ఇంటర్నెట్ హ్యాండింగ్ ఛార్జెస్ కలుపుకొని అది 4,600 వరకు చేయడం జరిగింది. అలాగే గ్రూప్ 2 వాళ్ళకి కూడా 8,000 ఫీజు పెట్టాము. అది జీఎస్టీ ఇతర ఛార్జీలతో కలిపి 9,920 రూపాయల వరకు వచ్చింది. సో ఇది ఎలా చూసుకున్న ఒక విద్యార్థి, సాధారణ విద్యార్థి ఈజీగా కట్టగలిగేలాగా ఉంటుంది. అలాగే అత్యుత్తమమైన శిక్షణ, ఈ శిక్షణ మనకి మీరు ఎక్కడ దొరకదు, మీరు వేరే యాప్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఇంత లెజెండరీ ఫ్యాకల్టీలు కావచ్చు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, అలాగే మీకు కావాల్సిన డౌట్ సెషన్స్ కావచ్చు, ఇలా లైవ్ టెలికాస్ట్ కావచ్చు, ఇలా ఏదైనా ప్రతిదీ ఒక సాధారణ విద్యార్థి ఆన్లైన్ కోచింగ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎలా అనే విషయం మీద బాగా రీసెర్చ్ చేసి ఒక స్టూడెంట్కి ఏం కావాలో పూర్తిగా తెలుసుకొని దాదాపు 20-30 అనుభవం ఉన్న ఫ్యాకల్టీలు మా టీంలో ఉన్నారు. వాళ్ళందరి సలహాలు తీసుకొని ఈ కోర్సుని మేము డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి 2 రాష్ట్రాల విద్యార్థులు వాళ్ళ కోర్సులు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో ప్రభాకర్ గారు మీరు చెప్పండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటారు? అంటే మామూలుగా చదవటం వేరు, ఇలా కాంపిటేటివ్గా చదవటం వేరు. సో దానికి కొన్ని టిప్స్ ఉంటాయి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే చాలామంది విద్యార్థులు తమ యొక్క అంటే అకాడమిక్ క్యారియర్ మొత్తం కాకపోయినా కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఒక ఉద్యోగం సంపాదించాలన్న ఉద్దేశంతో పోటీ పరీక్షలకు రావటం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు అది ఇది ఒకటిగానే భావిస్తున్నారు. అది ఇది ఒకటిగానే భావించటం అంటే, ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఒక
10 మంది విద్యార్థులు ఒక రూమ్లో ఉండి చదివినప్పుడు అకాడమిక్ ఎగ్జామ్స్లోనూ అయితే ఫస్ట్ క్లాస్ రావచ్చు, డిస్టింక్షన్ రావచ్చు, అందరు పాస్ అవుతారు, మంచి మార్కులు సంపాదించవచ్చు. కానీ ఇక్కడ అలా ఉండదు. ఒక్క మార్కుతోని ఉద్యోగాన్ని కోల్పోయేటటువంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉంటారు. ఒక్క మార్కుతోని, అంటే ఒక్క మార్కు ఏదైతే మనం యాడ్ చూస్తుంటాం, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్టు, ఒక మార్క్ అనేటటువంటి వ్యక్తి యొక్క జీవితాన్నే మార్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి దీనికి కంపారిజన్ చేసినప్పుడు దీని మీద ఎక్కువగా ఆసక్తి అంటే దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తులు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే విద్యను అభ్యసించటం అనేటటువంటి దాన్ని ఒక హ్యాబిచ్యుయేషన్ అంటే ఏంటిది, ఒక అలవాటుగా మార్చుకోవాల్సి ఉంటుంది. దానిని ఒక అలవాటుగా మార్చుకోవాలి. మనం మార్నింగ్ లేవగానే టీ తాగుతాము, పేపర్ చూస్తాము, ఆ రెండు కూడా కాకపోతే మనం ఏదో కోల్పోయినట్టుగా వెలితిగా భావిస్తాం. ఏ విధంగానైతే ఒక వ్యక్తి నిత్య జీవితంలో మార్నింగ్ లేవగానే అలా ఫీల్ అవుతాడో, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తి కూడా నేను ఈరోజు ఏం చదివాను, అంటే నేను ఈరోజు ఏ అంశం పైన అంటే నేర్చుకున్నాను అనేటటువంటి అంశం పైన ఫస్ట్ అది ఉండాలి. అదేవిధంగా ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవటంలో, అంటే లక్ష్య సాధన కోసం వెళ్ళటానికంటే ముందు ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ లక్ష్యాన్ని సాధించటానికి అవసరమైనటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఆ ప్రణాళికను ఖచ్చితంగా అమలు పరిచేటటువంటి నిజాయితీ అంటే అంకిత భావంతో చదవగలిగేటటువంటి విధంగా అతను కృషి చేయాల్సి ఉంటుంది. ఇదే సందర్భంలో మరి నిరంతరం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళతోని ఒక సర్కిల్గా ఏర్పడి దానిపై చర్చించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కానీ ప్రాక్టీస్ పేపర్స్ కానీ పదే తరచుగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒక అంశాన్ని చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకు ప్రపంచంలో మేటి అంటే కరాటే ఫైటర్ బ్రూస్లీ అనేటటువంటి ఆయన ఒక అంశం చెప్తాడు. నాకు ఎప్పుడు అది చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి అంశం. ఆయన ఏమంటాడంటే, 10,000 రకాల కిక్కులు నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తి నాతో పోటీకి వస్తే, 10,000 రకాల కిక్స్ నేర్చుకున్నటువంటి వ్యక్తి నాతో పోటీకి వస్తే నేను అతన్ని చూసి భయపడను. కానీ ఒకే కిక్కుని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడు నా దగ్గరికి వస్తే నేను అతను చూసి ఆలోచిస్తానని చెప్తాడు. అంటే అర్థం ఏంటిది, మనం చదివినటువంటి అంశాన్ని పదే ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల సక్సెస్ అవుతుంటాం. సమాచారాన్ని సేకరించటం వేరు, దాన్ని ఎగ్జామ్లో వినియోగించటం వేరు. నాలెడ్జ్ ఉండటం వేరు, నాలెడ్జ్ని వినియోగించటం వేరు. కాబట్టి కాంపిటేటివ్ స్పిరిట్తోని చదవటం మాత్రమే కాకుండా దాన్ని వినియోగించుకునే నైపుణ్యం కూడా ఇక్కడ ఇంపార్టెంటే. ఆ నైపుణ్యం పెంపొందించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. రైట్. సో పాషా గారు మీరు చెప్పండి, ఎకానమీ అనేది ఒక డైనమిక్ సబ్జెక్ట్. సో అది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది, చేంజెస్ వస్తూ ఉంటాయి. సో దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటారు? ఇప్పుడు ఎకానమీ అనేది సమూలంగా మారుతున్నటువంటి అంశం. అంటే ఈ కాంటెంపరీ అంశాలు జోడించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒక అంశాన్ని అభ్యర్థులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎకానమీ యొక్క మూలాలు మాత్రం మారవు. మూలాలు అవే ఉంటాయి. ప్రభుత్వాలు సుస్థిరమైన వృద్ధిని సాధించుటకు తీసుకొస్తున్నటువంటి సంస్కరణల వైపు అభ్యర్థులు దృష్టి సారించినట్లయితే ఈ కాంటెంపరీ ఇష్యూస్ సమస్య అనేది ఈజీగా అధిగమించవచ్చు. ఇక్కడ ఇప్పుడు 1951 నుంచి మనం తీసుకుంటే, ఇప్పుడు 1951 నుంచి 1991 వరకు ఎకానమీలో పెద్దగా మార్పులు జరగల. ఇప్పుడు స్మూత్గా నడుస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో 1991లో ఒక సంస్కరణ వచ్చింది. ఆ సంస్కరణలో తీసుకొచ్చినటువంటి మార్పులను మనం అవగాహన చేసుకుంటున్న తరుణంలోనే మళ్ళీ 2014లో భారీ మార్పులు తీసుకొచ్చారు. అలాగనే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంస్కరణలో ముఖ్యంగా ఇప్పుడు 2016 లాంటివి, అంటే 2014 నుంచి 2020 వరకు గమనించినట్లయితే 2016లో ఎప్పుడైతే డిమానిటైజేషన్ జరిగిందో ఈ ఆర్థిక వ్యవస్థ యొక్క భారీ మార్పులు, అంటే ప్రతి రంగంలో భారీ మార్పులు చోటు చేసుకోవడం మొదలయ్యాయి. అదే క్రమంలో ఇప్పుడు కోవిడ్-19 నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ చూసినట్లయితే ఇంకా ప్రతి రంగంలో కూడా భారీ సంస్కరణలతో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటన్నిటిని అంశాలను జోడించుకుంటూ మూలాలు మారవు కాబట్టి ఆ మూలాలతో ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు, ఇక్కడ ఒకే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి చుట్టూ జరుగుతున్నటువంటి సమాజాన్ని పరిశీలించినప్పుడే, ప్రభుత్వము ఆ సమాజంలో సంక్షేమాన్ని తీసుకురావడానికి తీసుకొస్తున్నటువంటి చొరవలపై అభ్యర్థిగా అవగాహన ఉన్నప్పుడే ఈ ఎకానమీ కరెంట్ కాన్సెప్ట్ అనేది మీకు పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు నిరంతరంగా పఠనం చేయడము, తర్వాత నిరంతరంగా న్యూస్ పేపర్ను ఫాలో అవ్వడము, జర్నల్స్ చూసుకుంటూ ఉండడము, ఆ బేసిక్స్ ఎప్పుడైతే బేసిక్స్ అవుతూ ఉంటామో ఆ బేసిక్స్కు వాటిని లింక్ చేసుకునే దాని మీదనే మీ యొక్క విజయం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పోటీ పరీక్షల్లో ఎకానమీ అనేది మీ విజయానికి రహదారి.
కాబట్టి వీటిని కాంటెంపరీ ఇష్యూస్ జోడించడం అనేది చాలా అవసరం. అంటే కాంటెంపరీ ఇష్యూస్ అంటే మళ్ళీ కరెంట్ అఫైర్స్ లాంటివి కాకుండా ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ విధానాలు, అంటే బడ్జెటరీ విధానాలు కానివ్వండి, ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సామాజిక సంక్షేమ విధానాలు కానివ్వండి, వాటిపై పట్టు సాధించవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీలో అభ్యర్థి రాష్ట్రాల్లో విధులు నిర్వహించవలసి వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి విధానాలపై కూడా పట్టు ఉండాలి. అంటే ఆ బడ్జెటరీ విధానాలు కానివ్వండి, సోషియో ఎకనామిక్ సర్వే రూపంలో మీకు అందుబాటులో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కానివ్వండి, తర్వాత ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సామాజిక ఆర్థిక మార్పు వ్యూహాలు కానివ్వండి, ప్రభుత్వ వ్యూహాన్ని పసిగట్టినప్పుడే ఎకానమీ కరెంట్ ఇష్యూ పైన పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం మూలాలు మాత్రం ఎప్పుడు మారవు. ఈ డిమాండ్ అండ్ సప్లై అనే మూలం ఎప్పుడు మారదు. ఈ స్థూల సూక్ష్మ అంశాలు మాత్రం అవే ఉంటాయి. అభ్యర్థులు అపోహలకు గురి కావద్దు. కరెంట్ అఫైర్స్ వేరు, కరెంట్ ఎకానమీ వేరు. అంటే కరెంట్ ఎకానమీ అనేది ప్రభుత్వ విధానాలపై పట్టు సాధించవలసిన అవసరం ఉంది. దానికి సంబంధించిన సమాచారాలు చాలా అందుబాటులో ఉంటాయి. ఎప్పటికప్పుడు నిరంతరంగా చదువుతూ, ఎప్పటికప్పుడు వాటిని బుక్స్లో నోట్ చేసుకుంటూ ఆ అంశాలపై ఒక విశ్లేషణాత్మకంగా మీరు అవగాహన చేసుకున్నప్పుడే ఈ పోటీ పరీక్షల్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు అలా కాకుండా కేవలం మనం చదువుతూ ఉన్నటువంటి అంశాలని, అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలు చదువుతూ వెళ్ళినా కూడా ఎకానమీ లాంటి డైనమిక్ సబ్జెక్ట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ప్రభుత్వ విధానాలపైన అవగాహన ఉండాలి, డిబేట్స్ చూస్తూ ఉండాలి, అట్ ది సేమ్ టైం పత్రికలను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. సో ఇవన్నీ జాతీయ, అంతర్జాతీయ, స్థానిక అంశాలు. ఎవరైతే ఈ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి, అంటే టీఎస్పీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ రాష్ట్రాల్లో ఉద్యోగాలు నిర్వహించాలన్నా, అట్ ది సేమ్ టైం సివిల్ సర్వీసెస్లో మీరు ఆల్ ఇండియా సర్వీస్ కొట్టాలన్నా, డెఫినెట్గా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర పరిస్థితులపై కూడా మీకు పట్టు సాధించవలసిన అవసరం అయితే ఉంటుంది. సో కిరణ్ గారు, మీరు చెప్పండి, రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీలందరూ ఆర్సీ ఎగ్జామ్స్ దీంట్లోనే ఉన్నారు. సో ఈ ఫ్యాకల్టీని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు మీరు? రైట్, థ్యాంక్ యూ మేడం, మంచి ప్రశ్న అడిగారు. నేను గర్వంగా చెప్పగలను, 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని సబ్జెక్టుకి సంబంధించి అత్యుత్తమంగా బోధించగలిగే ఫ్యాకల్టీలు మొత్తం మా ఆర్సీ ఎగ్జామ్స్ టీంలోనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ కానిస్టేబుల్ చూసుకుంటే అర్థమెటిక్ రీజనింగ్ విభాగంలో చిట్టినాయుడు సారు దాదాపు 32 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఇటీవలే గుండెపోటుతో చనిపోయారు. అది చాలా బాధాకరం. అయినా కానీ చనిపోవడానికి ఒక 15 రోజుల ముందే సార్ అర్థమెటిక్ క్లాసులు అద్భుతంగా వీడియోల రూపంలో విద్యార్థి లోకానికి అందించి వెళ్ళారు. ఆయన చనిపోయినా ఆ వీడియోల ద్వారా విద్యార్థులందరికీ ఆయన ఎంతో మేలు చేసిన వారు అవుతారు. అలాగే ఇంకొక అద్భుతమైన ఫ్యాకల్టీ శంకరెడ్డి సార్. ఆయన చెప్పినట్టు షార్ట్ కట్స్ ఎవరూ చెప్పలేరు. అలాగే రీజనింగ్ అర్థమెటిక్ విభాగానికి మరో 2 ఫ్యాకల్టీలు కూడా త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఇక జనరల్ స్టడీస్ విభాగానికి వస్తే వీళ్ళని మించిన వాళ్ళు ఎవరూ లేరండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెజెండరీ ఫ్యాకల్టీ, పాలిటీ ఫ్యాకల్టీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన చెప్పినట్లు పాలిటీని ఎవరూ చెప్పలేరు. సో విద్యార్థులందరూ ఆయనకి ఒక హీరోకున్న ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాగే పాషా సార్ ఎకానమీ గ్రూప్ 2లో చూసుకుంటే 150 మార్కులు సపరేట్ పేపర్ ఉంది, తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు. సో సార్ చెప్పినట్లు కరెంట్ ఎకానమీ మూలాలతో విశ్లేషిస్తూ చెప్పగల ఏకైక వ్యక్తి 2 తెలుగు రాష్ట్రాల్లో మా పాషా సార్ మాత్రమే. అలాగే రమణ్ రాజ్ సార్ అని జాగ్రఫీ సార్ ఉన్నారు, 30 ఏళ్ళ అనుభవం. ఆయన జాగ్రఫీని చదవటం కాదు, దేశవ్యాప్తంగా తిరిగి దేశంలో ప్రతి స్థానం చూసి ఆ జాగ్రఫీని ఆకలింపు చేసుకొని మరి విద్యార్థులకు పాఠాలు చెప్తారు. అలాగే హిదయతుల్లా సార్ జనరల్ సైన్స్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఆయన లెజెండరీ ఫ్యాకల్టీ. ఆయన చెప్పినట్లు సైన్స్ని ఒక అరటిపండు వచ్చి చెప్పినట్లు విద్యార్థికి అర్థమయ్యేలాగా చెప్పగలుగుతారు. ఇంకా జీకే కరెంట్ అఫైర్స్ విభాగానికి వస్తే రాష్ట్రంలోనే నెంబర్ 1 ఫ్యాకల్టీ మా వేముల సైదులు సార్ ఉన్నారు. ఆయన షార్ట్ కట్స్ కావచ్చు, కోర్స్ కావచ్చు, ఒక్కసారి ఆయన క్లాస్ వింటే మళ్ళీ లైఫ్లో బుక్ పట్టుకోవాల్సిన అవసరం ఉండదు, అంత అద్భుతంగా చెప్పగలరు. అలాగే ఆర్కే రామకృష్ణ సార్ ఇంగ్లీష్ సంబంధించి దాదాపు ఎస్ఐ కానిస్టేబుల్లో 30 మార్కులు పైగా ఇంగ్లీష్ సంబంధించి ఉంటుందండి. గ్రూప్ 2లో కూడా 25 మార్కులు ఇంగ్లీష్ వరకు ఉంటుంది. సో ఆర్కే సార్ దాదాపు 20 సంవత్సరాల అనుభవంతో తెలుగు ప్రాంతం నుండి గ్రామీణ విద్యార్థి కూడా ఈజీగా ఇంగ్లీష్ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించాలో చెప్పగలగడంలో ఆర్కే సార్ని మించిన వాళ్ళు ఎవరు. ఇంకా సోషియాలజీ విభాగానికి వస్తే ప్రొఫెసర్ గణేష్ గారు, ఆయన సిలబస్ కమిటీ మెంబర్. సోషియాలజీ ఎలా ఉండాలో డిసైడ్ చేసింది ఆయనే మా అదృష్టం కొద్దీ మా టీంలో మెంబర్గా ఉన్నారు. 50 మార్కులు తెలంగాణ గ్రూప్ 2 సంబంధించి 50 మార్కులు సోషియాలజీని ఆయన చెప్పినట్లు అద్భుతంగా ఇంకెవరూ చెప్పలేరు. ఇక లాస్ట్ బట్ నాట్ లిస్ట్ కరీం సార్. 2 తెలుగు రాష్ట్రాల్లో హిస్టరీ విభాగానికి సంబంధించి కరీం సార్ని మించిన వాళ్ళు అయితే ఎవరూ లేరు. మేము ఆయన స్టూడెంట్స్ని. అలాగే ఇప్పుడు మన ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారా ఆయన తెలంగాణ, ఏపీ గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ విద్యార్థులకు ఆయన బోధిస్తున్నారు. గ్రూప్ 2 ఏపీకి సంబంధించి 75 మార్కులు ఏపీ చరిత్ర. ఆయన క్లాసులు వింటే చాలు, మేము క్లాసులు విన్నాం, రికార్డ్ అయితే విన్నాము, ఎంత అద్భుతంగా వస్తున్నాయంటే ఆ 75 మార్కుల్లో 70కి పైగా మార్కులు మీరు స్కోర్ చేయవచ్చు. అలాగే తెలంగాణ ఉద్యమ చరిత్ర గ్రూప్ 2 తెలంగాణకు సంబంధించి 150 మార్కులు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది. అది కూడా తెలంగాణ కల్చర్ కావచ్చు, సంస్కృతి కావచ్చు, అన్ని విభాగాలకు సంబంధించి అత్యద్భుతంగా క్లాసులు రికార్డ్ అవుతున్నాయి.
ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఆల్రెడీ రికార్డ్ అయ్యాయి. సో ఈ క్లాసులన్నింటినీ మనము ఈ 4 నెలల్లో 1 by 1 అప్లోడ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అలాగే మా సైదుల్ సార్ చెప్పాము, హిదయతుల్లా సార్ చెప్పాము, అందరు చెప్పాము. సో ఈ ఫ్యాకల్టీలందరూ ఈ టీం మరి ఎక్కడా లేదండి, నేను గర్వంగా చెప్పగలను. వీళ్ళ క్లాసులు వినటం ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థుల అదృష్టం. ఇప్పటిదాకా ఆఫ్లైన్లోనే వీళ్ళ క్లాసులు బోధించారు. ఆన్లైన్లో ప్రతి స్థానానికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి పల్లెకి వచ్చి మీ మొబైల్లోనే సార్ క్లాసులు చెప్తున్నారు. కాబట్టి వీటిని మీరు బాగా ఉపయోగించుకొని మీరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనేదే మా ప్రగాఢ విశ్వాసంగా కోరుకుంటున్నామండి. రైట్. సో ప్రభాకర్ గారు, మీరు చెప్పండి, లక్షలాది మందికి మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి మీరు టీచ్ చేశారు. అండ్ నౌ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్కి కూడా మీరు చెప్తున్నారు. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా మీరు చెప్తున్నారు. సో హౌ డూ యూ ఫీల్ విత్ దిస్ అండి? ఇది నాకు ఒక చక్కని అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా ఇప్పటి వరకు కూడా గ్రూప్స్ ఎగ్జామ్స్ వరకు మాత్రమే పరిమితమైన అనేక వేలాది మంది విద్యార్థులకు ఇంకా రీచ్ కాలేదు, చేరుకోలేదని నేను భావిస్తున్నాను. ఈ ఆర్సీ ఎగ్జామ్స్ ద్వారా ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని ఒక మంచి సదావకాశంగా భావిస్తున్నాను. ఫస్ట్ థింగ్. రెండో అంశం ఏంటంటే పాలిటీ సబ్జెక్ట్ సంబంధించినంత వరకు అనేక మంది పేపర్లలో ఏదైనా వార్తలు చదవగానే ఇది నాకు బాగా తెలుసు, ఇది చాలా ఈజీ, ఇది తెలుసుకోవటం అంత పెద్ద కష్టమేం కాదు అని అనుకుంటున్నారు జనరల్గా. కానీ ఇది ఒక టెక్నికల్ సబ్జెక్ట్ అనేటటువంటి అంశాన్ని మర్చిపోతున్నారు. ఎలా అని అంటే ఇది లీగల్గా ఉండేటటువంటి, అంటే చట్టపరమైనటువంటి అంశంతో కూడుకున్నటువంటిది, రాజ్యాంగపరమైనటువంటి అంశంతో కూడుకున్నటువంటిది, జనరల్గా రాజకీయ వ్యవస్థని సమన్వయం చేసేటటువంటి క్రమంలో పాటు ఈ రెండింటిని కూడా ఆధారం చేసుకుని మాత్రమే రాజకీయ వ్యవస్థను సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా కనీసం ఫ్యాకల్టీలకు కూడా కొన్ని సందర్భాల్లో చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ఎలాంటి సంస్థ అంటే ఎగ్జామ్లో ఆప్షన్ ఇచ్చినప్పుడు రాజ్యాంగబద్ధమైన సంస్థని ఇస్తున్నాడు, చట్టబద్ధమైన సంస్థని ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు అనేక మంది ఇక్కడ ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ, చట్టబద్ధమైన సంస్థ అనేది ఎవరికి కూడా ఎందుకని అంటే ఎన్నికల కమిషన్ ఇవాళ త్రిసభ్య కమిషన్ అనేది చట్టబద్ధమైన సంస్థ, ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ, త్రిసభ్య కమిషన్ చట్టబద్ధ సంస్థ. కనీసం ఇలాంటి అంశాలపైన కూడా అవగాహన లేకుండా అంటే బోధించటం కావచ్చు, లేకుంటే చదవటం కావచ్చు, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక్కడ ఒక అంశం ఏంటంటే పాలిటిక్ ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే అన్ని ఆన్సర్స్ కరెక్ట్గానే అనిపిస్తాయి. అన్ని ఆన్సర్స్ కింద ఇచ్చిన ఆప్షన్స్ మొత్తం అన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయి. కానీ దాంట్లో ఉండేటువంటి చిన్న మెలిక అంటే దానికి ఒక ట్విస్టింగ్ ఏదైతే ఉందో అది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే అవగాహన ఉంటుంది. ఉదాహరణకు ఓటు హక్కు ఉన్నది. ఓటు హక్కు ఎలాంటి హక్కు అని అంటే చాలామంది ఓటు హక్కు అనగానే ఏముంది దీంట్లో, ఇది చట్టబద్ధమైన హక్క, రాజ్యాంగబద్ధమైన హక్క, ప్రాథమిక హక్క, సాధారణ హక్కు అంటే అనేక మంది ఇందులో రాజ్యాంగంలో ఉంది కాబట్టి రాజ్యాంగబద్ధమైన హక్కు అంటారు. కానీ ఇది చట్టబద్ధమైన హక్కు అనే విషయం కూడా మర్చిపోద్దు. 1950 ప్రజాప్రాతినిధ్య చట్టం ద్వారా హక్కును కల్పించాము కాబట్టి చట్టబద్ధమైన హక్కు. కానీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు ఓటు హక్కు అనేటటువంటి దాన్ని ప్రాథమిక హక్కుగా పేర్కొన్నది. ఎందుకంటే నాకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయటం అనేది నా భావాన్ని ప్రకటించటం కాబట్టి, నా భావ ప్రకటన స్వేచ్ఛ కాబట్టి రాజ్యాంగంలోని 19(1)(a) ప్రకారం నా భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం నాకు నచ్చిన పార్టీకి, నాకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయటం అనేది నా ప్రాథమిక హక్కు లాంటిదని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇలాంటి లోతైనటువంటి అవగాహనతోని మనం వెళ్ళినప్పుడు మాత్రమే పాలిటీ సబ్జెక్టులు ఎలాంటి ప్రశ్నలు వచ్చినా కూడా మనం చేయగలుగుతాము. అందువలన అలాంటి అంశాలన్నింటిని కూడా నేను కూలంకషంగా విద్యార్థులకు చెప్పటానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ నాకు ఉపయోగపడుతుంది అని మాత్రం నేను సగర్వంగా భావిస్తున్నాను. అందరి విద్యార్థులకు రీచ్ అవుతాను, అందరికి కూడా సబ్జెక్టు కూడా వివరణాత్మకంగా చెప్పగలము. రైట్. సో పాషా గారు, మీరు చెప్పండి, గ్రూప్ 2లో ఎకానమీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సో దీంట్లో ఎక్కువ మార్క్స్ గ్రాప్ చేసుకోవడానికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటారు? ఓకే మేడం గారు, మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు గ్రూప్ 2లో మీ విజయాన్ని సాధించాలంటే ఎకానమీ అనేది కీలకమైనది. ఇందాక కూడా మనం డిస్కస్ చేసాం. సో ఎకానమీలో మంచి మార్కులు సాధించాలంటే కొన్ని అకాడమిక్ పుస్తకాలు చదవలసినటువంటి అవసరం ఉంటుంది. అకాడమిక్ పుస్తకాలు అంటే తెలుగు అకాడమీ పబ్లిష్ చేసిన పుస్తకాలు కానీ, అట్ ది సేమ్ టైం ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న పుస్తకాలు కానీ, ఎన్సీఆర్టీ కానీ, వీటిని చదువుకొని అభ్యర్థులు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే బేసిక్గా నోట్స్ ఒకటి మెయింటైన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎన్ని ప్రామాణిక పుస్తకాలు చదివినా ఎకానమీకి సంబంధించి మీ నోట్స్ అల్టిమేట్. ఇప్పుడు సర్వేలు ఏం చెప్తాయంటే విద్యార్థి సొంత నోట్స్ రాసుకున్న వాళ్ళే ఎక్కువగా సక్సెస్ అవుతున్నారు, సొంత నోట్స్ రాసుకొని విద్యార్థులు చాలా తక్కువ శాతం సక్సెస్ అవుతున్నారండి. అంటే మీకంటూ ఒక ప్రత్యేక నోట్స్ ఉండాలి. ఎకానమీ సిలబస్ మొత్తాన్ని మీ దగ్గర పెట్టుకొని
ఆ సిలబస్కు సంబంధించినటువంటి ఆ బేసిక్స్ అంశాలని మొత్తం ఒక నోట్ పుస్తకంలో రాసుకుంటూ దానికి ఇందాక మనం డిస్కస్ చేసినట్లు కాంటెంపరీ ఇష్యూస్ జోడించుకుంటూ భారత ప్రభుత్వం ముద్రించే తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ముద్రించేటటువంటి పబ్లికేషన్స్ అంటే వాళ్ళకి సంబంధించిన సోషియో ఎకనామిక్ సర్వే కానివ్వండి, ఈ మధ్యకాలంలో ఈ గుడ్ గవర్నెన్స్లో భాగంగా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు 1 year పర్ఫార్మెన్స్ను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో పెడుతూ ఉన్నారు. మీరు శోధన చేయాలి, చూడండి, సక్సెస్ కావాలంటే శోధన చేయాలి. 150 మార్క్స్ మీ విజయానికి కీలకమైనప్పుడు ఒక పుస్తకం ఆధారంగా సక్సెస్ అవ్వడం అనేది చాలా రేర్గా ఉంటుంది. కాబట్టి మీరు మంచి మార్కులు ఇక్కడ గెయిన్ చేసినప్పుడు, ఎందుకంటే ఇది చాలా టెక్నికల్ సబ్జెక్ట్, దీనికి సంబంధించి మీరు ఒక రీసెర్చ్ మాదిరిగా మీరు వెళ్తూ ఉంటే, నిరంతరంగా పటిమ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ మంచి మంచి పుస్తకాలు, ఇండియా ఇయర్ బుక్ కానివ్వండి, అట్ ది సేమ్ టైం పిఐబిలో ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి పబ్లికేషన్స్ ఉంటాయి. దాన్ని చదివి అవగాహన చేసుకునేటటువంటి కెపాసిటీ మీకుంటూ దాన్ని నోట్ చేసుకుంటూ మీ లెవెల్ను పెంచుకుంటూ మీరు ముందుకెళ్ళినప్పుడు మాత్రం ఈ సబ్జెక్ట్ అలవోకగా మీరు మంచి మార్కులతో ముందుకెళ్ళొచ్చండి. కాబట్టి డేటా లాంటివి బైహార్టింగ్ నేచర్తో కాకుండా దాని విశ్లేషణ అనేది చేయాలి. సపోజ్ పెరుగుతున్నప్పుడు డేటా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, తగ్గుతున్నప్పుడు దాని యొక్క పర్యవసనాలు ఎలా ఉంటాయి, ఇట్లాంటివి కొన్ని లాజికల్ థింకింగ్ మీకు రావాలి. అట్ ది సేమ్ టైం న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మీకు పార్ట్ అండ్ పార్సల్ అవ్వాలి. అప్పుడే ఈ పేపర్ను మీరు స్మూత్గా చాలా ఈజీగా ముందుకు అంటే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందని పేర్కొనవచ్చు. సో కిరణ్ గారు, మీరు చెప్పండి, మీ ఫ్యాకల్టీలు రాసిన ప్రామాణిక పుస్తకాల గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్, థ్యాంక్ యూ మేడం. చెప్పాను కదా, 20-30 సంవత్సరాల అనుభవంతో మా ఫ్యాకల్టీ అందరూ, పాలిటీ ప్రభాకర్ రెడ్డి సార్ పక్కనే ఉన్నారు. ఆయన రాసిన భారత రాజకీయ వ్యవస్థ పుస్తకం గ్రూప్ 2 తెలంగాణలో 75 మార్కులు, ఏపీలో 50 మార్కులు, ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా రాశారు. గత పరీక్షల్లో కూడా ఎక్కువ మార్కులు ఈ బుక్ నుంచి వచ్చాయి. అలాగే కరీం సార్, హిస్టరీ కరీం సార్ భారతదేశ చరిత్రకు సంబంధించి తెలుగు వెర్షన్ అలాగే ఇంగ్లీష్ వెర్షన్లో పిల్లలకి అద్భుతంగా అందించారు. మన జరిగిన ఎగ్జామ్స్లో మొత్తం మ్యాక్సిమం దీంట్లో 30 బిట్లకు కాను 27 బిట్లు నేరుగా అడగటం జరిగింది. సో అలాగే మేము పాషా సార్ బుక్ రాబోతుంది, అలాగే సైదుల్ సార్ బుక్ మార్కెట్లో ఉంది, రమణ్ రావు సార్ జాగ్రఫీ బుక్ ఉంది, అలాగే సోషియాలజీ గణేష్ సార్ బుక్ ఉంది. ఇదే కాక హిదయతుల్లా సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్, జనరల్ సైన్స్ బుక్, ఇలా మా ఫ్యాకల్టీలందరూ వాళ్ళ యొక్క టీచింగ్ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి ఏది కావాలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అద్భుతమైన బుక్స్ రాశారు. ఇవన్నీ మార్కెట్లో ఉన్నాయి కాబట్టి అటు ఆన్లైన్లో వీడియో క్లాసులు వినాలి, ఈ బుక్స్ చదువుకోవాలి. యాప్లో 25,000 బిట్లు ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాం కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేసి మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు, ప్రభాకర్ గారు అండ్ పాషా గారు ఫర్ బీయింగ్ హియర్. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పారు, అండ్ ఆర్సీ ఎగ్జామ్స్ మొబైల్ యాప్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది వాళ్ళ ఏబిఎన్ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.